ఈ దినము మనందరినీ ఒక సంఘముగా క్రీస్తు శరీరముగా సిద్ధపరచడానికి మీరు ఎంతో ప్రయాసపడి మీ శరీరము నలుగొట్టుకొని విరగొట్టుకొని రక్తము చిందించి శాపగ్రస్తులమై ఆ మ్రానుకు సెలవ మేకులతో మా పాపములన్నీ కూడా కొట్టివేసి కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడ్డ రీతిగా మమ్మల్ని నూతన సమాజంగా నూతన సృష్టిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో నికోడేమస్తో మీరు చెప్పిన రీతిగా నీవు తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేవు నికోడేమస్ అని అన్నాడు. అలాగే ఈ దినము నాయన చరిత్రలో పెంతెకోస్తు దినము, సంఘ ఆవిర్భావ దినము, నాయన సంఘము ఆరంభించినటువంటి మొట్టమొదటి దినంగా మేము చూస్తున్నాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం. ఈ దినము మేమందరం సంఘముగా మీ అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు చేర్చుకున్నారు ప్రభా. క్రీస్తు శరీరంలోనికి అనుదినము అనేక మంది నూతనంగా జతపరచబడుచున్నారు, చేరుతున్నారు ప్రభా. నీకు వందనాలు. నీ రాకడ వరకు ఇలాగూ జరుగుతుంది. మమ్మల్ని కూడా దూరస్తులుగా ఉన్నవారిని సమీపస్తులుగా దేవుని నిబంధన ప్రజలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించినందుకు వదనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వామ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాలపు ఐక్య ఆరాధన గురించినదని ప్రభువుకు ఆహ్వానిస్తున్నాం. గ్రేట్ యు ఆల్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము సంఘ చరిత్రలో. అదేంటంటే మొట్టమొదటి ఆది సంఘము అపోస్తలుల కార్యములో ప్రారంభమైనటువంటి దినము, అనగా 2 సంఘ జన్మదినం అని చెప్పుకోవచ్చు. పుట్టినటువంటిది సంఘ వార్షికోత్సవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ బ్లెస్డ్ యానివర్సరీ టు ఆల్. మీరు కూడా ఒకరికొకరు హ్యాపీ యానివర్సరీ అని చెప్పుకోండి. కొంతమంది చెప్పుకోవట్లేదు. పక్క వాళ్ళు ఎవరు లేదా? చెప్పుకోండి పక్క వాళ్ళకి. సో ఎలా సంఘము ఆవిర్భవించింది అనేది నేను ఈ దినం మీకు లేఖన భాగం చదువుకున్నా, కొంత ఉపోద్ఘాతం ఇచ్చి, అందుకంటే ముందుగా సంఘంలోనికి ఉజ్జీవము ఎలా వచ్చింది అనేది ఒక చిన్న పాట, ఆంగ్ల పాట, తెలుగు పాట, ఒక 2 చరణాల ద్వారా నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సంఘ చరిత్రలో భూమి మీదికి దిగి వచ్చి పెంతెకోస్తు అనే పండుగ రోజు, ఈ పెంతెకోస్తు అనే పండుగ ఎప్పుడు వస్తుందంటే ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 దినాలకు వస్తుంది. పాత నిబంధనలోని పండుగలన్నీ కూడా క్రీస్తు వైపే చూపిస్తున్నవి. క్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తి క్రీస్తు అని కొలతీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 రాయబడింది. అలాగే పస్కా పండుగ కూడా క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు కొలతీయులకు రాసిన మొదటి పత్రిక 5:7లో క్రీస్తు వధింపబడిన పస్కా అనే మాట అక్కడ తెలియజేస్తాడు. సో ఈ దినం నేను ఉదయకాలం కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి ఎలా దిగి వచ్చాడో, జరిగిన గొప్ప కార్యాలు తెలియజేశాను. దాని ఫలితాలు కూడా ఈ సాయంకాలం మనం చూస్తాము. ఒకవేళ ఇది ఆంగ్ల పాట నేను పాడుతూ ఉన్నప్పుడు వచ్చినట్లయితే మీరు కూడా పాడండి. తర్వాత తెలుగులో కూడా ఉన్నది. ఈ పాట బహుశా తెలుగులో ఎవరికి రాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆంగ్ల పాట తర్జుమా కాబట్టి. తెలుగు పాట కూడా ఒక 2 చరణాలు పాడతాను. మొట్టమొదటిగా ఆంగ్ల పాట. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above.
విమోచకుడై వచ్చిన మా యేసు మాకు నిచ్చిన దేవా నిన్ను స్తుతింతుము. మరిటి హల్లెలూయా నీకు స్తుతి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా నీకు కీర్తి. బ్రతికించు మమ్ము, బ్రతికించు మమ్ము, ప్రేమ పుట్టించుము. నిన్ను జ్వాల నుండి మమ్ము వెలిగించు ప్రభు. హల్లెలూయా నీకు స్తుతి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా నీకు కీర్తి. బ్రతికించు మమ్ము, ప్రేమ పూర్ణుడవై బ్రతి మమ్ములను రక్షించిన దేవా నిన్ను స్తుతింతుము. హల్లెలూయా నీకు స్తుతి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా నీకు కీర్తి. బ్రతికించు మమ్ము. ఈ పాట నేను అసలు వాక్యము సిద్ధపడుతున్నాను. వారిలో పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది. సంఘ చరిత్రలో 99.9% మందికి సంఘం ఎలా ఆరంభమైందనే సంగతి కూడా తెలియదు. దేవుని యొక్క అనాది ప్రణాళికలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనము ఎక్కడ సంఘమును మనము కనుగొనలేము. కేవలం ఇక్కడ మాత్రమే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున ఆ రోజు దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడింది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనము, యోవేలు గ్రంథము 2:28-29 ప్రకారం అక్కడ ఇదే అపోస్తలుల కార్యం 2:17-18లో రాయబడ్డది. అంత్య దినముల యందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. అంతకంటే ముందుగా పాత నిబంధనలో ఎక్కడా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అకేషనల్గా మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి, ఇది కొత్త కాదు, మనకు అర్థం కాదు కాబట్టి మనం కొత్త అనుకుంటున్నాము. యేసు ప్రభువు వారి పునరుత్థానాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయంలో, ఆయన ఆరోహణము లూకా సువార్తలో పరిశుద్ధాత్మ మీరు అడగండి మీకు ఇవ్వబడుతుందని చెప్పాడు. యోహాను సువార్త 20:22వ వచనంలో వారి మీద ఊదాడు పరిశుద్ధాత్మను పొందురని. దాంతోపాటు చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్త నేను మీకు పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ లేనిదే ఎవరు కూడా యేసు ప్రభువుని చెప్పలేరంట. అపోజిట్ పౌలు చెప్తాడు అక్కడ, no one can say Jesus is the Lord unless except through Holy Spirit అని ఆంగ్లంలో రాయబడ్డది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆరంభంలో కొంతమంది వద్దకు వచ్చి కొంతమందిని బలపరిచేవాడు. సృష్టి కార్యంలో కూడా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ బ్రూడింగ్ అపాన్ ద వాటర్స్ అనే మాట రాయబడ్డది. అనగా దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? జలముల పైన నడుచున్నాడు. చాలా మంది ఊరుగా ఏంటంటే, అబ్బా ప్రతిరోజు కూడా ఒక వాక్యం దొరికిందా నీకు స్తోత్రం నాయన. 1189 అధ్యాయాలు, 66 పుస్తకాలు, 31,103 వచనాలు. ఒక్క వచనం చదివితే నీవు బైబిల్ పూర్తి చేసే వరకు 31,103 రోజులైతే. ఈరోజు రాత్రి పడుకుంటే రేపు ఉదయం లేచేది గ్యారెంటీ లేదు. చైనా వస్తువులకైనా వాడు 6 నెలలు గ్యారెంటీ ఇస్తాడు. కానీ పడుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఉదయం లేస్తామనే నమ్మకం ఎవరికి? అందుకే ఎన్నడూ నేను ప్రార్థన చేయలే. రాత్రి ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, యూదులు ఇలా ప్రార్థన చేస్తారంట. 31వ కీర్తన 5వ వచనం,
యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నానని యూదులు ప్రార్థన చేస్తారట. రాత్రి పడుకునే ముందు మన ఆత్మను ఎవరికి ఇవ్వాలట? దేవుడు మనందరినీ 143 రోజులు 20 వారాలు 4 మాసాలు కాపాడాడు. బిగ్గరగా చప్పట్లు పెట్టి ప్రభువును స్తుతించాడు బిగ్గరగా. సో ఇక్కడ ప్రభు యొక్క వాగ్దానము అనగా, ఇంతవరకు మీరు నీళ్లలో బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం మీరు తీసుకున్నారు, తర్వాత మీకు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మలో అనగా మనందరికీ కూడా ఈ దినం అవసరమైనట్టున్నది. పాత నిబంధన గ్రంథంలోనే ఒక వాక్యం రాయబడినది. ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడినదంటే, అక్కడ 30వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఏమో ఒక్క సెకండ్ 21వ వచనం చూడండి. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీంట్లో నడుగుడని మీ వెనక నుండి ఒక శబ్దము, అదే పరిశుద్ధాత్ముని యొక్క స్వరం అక్కడ రాయబడ్డాయి. ఇక్కడ అసలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. In the beginning God created heavens and the earth. God said let there be light and there was light and God saw it was very good. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా, ఈ బల్బ్ చూస్తే నాకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. చూడండి ఒకసారి, నా పైన ఎన్ని బల్బులు ఉన్నాయి, లేక మీ పైన ఉన్న బల్బులను చూసుకోండి. చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నాయి కదా. ఒక్కసారి నేను చెప్పే మాట ఆలోచన చేయండి. బల్బు ఎంత చక్కగా ఉన్నది. దానికి ఒకవేళ కరెంట్ కనెక్షన్ లేదనుకోండి, ఒక సెకండ్ ఆలోచన చేయండి, ఆ బల్బు ఎలా ఉంటుంది, ఎంత అందమైనదైనా. దాంట్లో వెలుతురు లేకపోతే దాని వైపు మనం చూస్తామా? అలాగే పరిశుద్ధాత్మ వారిలో వచ్చి 2వ అధ్యాయము ఆరంభంలో అక్కడ అగ్ని జ్వాలల వంటి 2 విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారికి ఒకే భాష వస్తుంది. యేసుప్రభు కాలంలో యేసుప్రభు వారు బహుశా అరమైక్ మాట్లాడి ఉండవచ్చు. దేవుడు గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఆదికాండం 11వ అధ్యాయంలో భూమి అంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండేది. దేర్ వాస్ నో అనదర్ లాంగ్వేజ్. ఇన్ని భాషలు ఇక్కడికి వచ్చిన తర్వాత తమిళ్ చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఆ భాషలకు కర్త దేవుడే. బిగ్గరగా చెప్పండి, ప్రభువును స్తుతించండి. పెంతెకోస్తు పండుగ రోజు ఆయా దేశాల నుంచి 2వ అధ్యాయంలో మన కొంతమంది ఆలస్యంగా వచ్చారు. ఖచ్చితంగా వారు ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ ఖచ్చితంగా దేవుని గ్రంథంలో రాయబడిన సంవత్సరానికి 3 సార్లు పురుషులు అక్కడ దేవుని సన్నిధిలో కనిపించాలా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో రాయబడింది. అవన్నీ కూడా చూపించే సమయం లేదు. ఖచ్చితంగా వారు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ యెరూషలేముకు రావాలి. ఇది దేవుని వాగ్దాన నెరవేర్పు. అది దేవునికి తెలుసు. మనందరం అంటుంటాం కదా, ఏంటి వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేస్తే అది ఎక్కడంటే అక్కడ వంగిపోతుంది. వాళ్ళు ఆయా దేశాల నుంచి వచ్చారు కాబట్టి మీకు అర్థం కానటువంటివి, నాకు అర్థం కానటువంటివి ఇక్కడ మనం కేవలం
1% బైబిల్ అర్థం చేసుకునేది. ఒక ప్రశ్నతో ఆరంభిస్తారు. మొట్టమొదటిగా వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, కానీ వారు క్రైస్తవులని పిలువబడలేదు. వాళ్ళ దగ్గర లేఖనాలు లేవు. వారు ఏ పాటలు పాడారు, వారు ఏ ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేశారు, కానీ కొన్ని మనకు ఆధారాలతో అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. శిష్యులు యేసుక్రీస్తుతో కూడా ఉన్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు, ప్రభా మాకు కూడా ప్రార్థన. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. ఇక్కడ ఆయా దేశాలలో స్థిరపడినటువంటి వారు పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలుడైన పౌలు అంటాడు, సాధ్యమైతే పెంతెకోస్తు వరకు యెరూషలేములో ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యంలో అనేక చోట్ల చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఈ 120 మంది, అపోస్తలుల కార్యం 1:15 వచనంలో రాయబడ్డది, 120 మంది ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభు 40 దినాలు వారందరికీ అగుపించి, ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నది. 300 కోట్ల మంది ప్రభువైన యేసుక్రీస్తు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు, కానీ 500 కోట్ల మంది ఇంకా విశ్వసించలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 30 సంవత్సరాల నుంచి 1వ సర్వీసు, 2వ సర్వీసు, 3వ సర్వీసు, ఐక్యారాధన, ఈ నెల్లూరులో ఎన్ని సర్వీసులు ఉన్నాయో అన్ని సర్వీసులకు హాజరు కావచ్చు. కానీ అశోక చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించాలంటే నమ్ముతున్నారు, కానీ యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అక్కడ చూడండి, అక్కడ 3వ వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు, దేవుని రాజ్య విషయం గురించి బోధించు, అనేక ప్రమాణములను, అంటే కింద ఫుట్నోట్స్లో ఏమని రాయబడ్డది, రుజువులను చూపి వారికి తనను తాను సజీవునిగా. ఈరోజు కూడా అనేక మంది విశ్వసించకపోవడానికి గల కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్న అపనమ్మకము, అవిశ్వాసము. ప్రతిసారి శిష్యులు ప్రశ్న అడిగినప్పుడు ప్రభు ఎంత కోప్పడ్డాడు తెలుసా? అవిశ్వాసులైన మూర్ఖతరం వారులారా, ఎంతకాలం నేను మీతో కూడా ఉందును అని అన్నాడు పలు చోట్ల. కానీ ఇక్కడ అపోస్తలుల కార్యంలో మాత్రం వారు అడిగే ప్రశ్నకు 1వ అధ్యాయంలో, ప్రభా ఈ కాలమందు ఇశ్రాయేలుకు మరలా నీవు రాజ్యం అనుగ్రహిస్తావా అంటే, కాలము సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నవి, అది మీ పని కాదు అని అన్నాడు అంతే. ఇక్కడ ఏమాత్రము వారిని గద్దించలేదు, తిట్లు వాళ్ళకి పాపం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని కార్యాలు పాత నిబంధనలో కూడా రాయబడ్డది. ఆయన కార్యాలు ఎలాంటివి? ఈరోజు ఒకవేళ పేతురు ద్వారా సంఘము స్థాపించబడితే ఒకడంటాడు అపోస్తలుల కార్యంలో కాదు, కానీ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, ఒకడు కేఫావాడని, ఒకడు పౌలువాడని అనేవాడు, ఒకడు అపోల్లో వాడని అనేవారు. అపోల్లో మనందరి కొరకు సిలువ పడ్డాడా? పేతురు మన కొరకు సిలువ పడ్డాడా? పేతురు మన పాపాలను తీసివేశాడా? ఆయన 40 దినాలు కనిపించి తర్వాత ఆయన అందరూ చూస్తుండగానే 9, 10, 11 వచనాల్లో అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమైపోయాడు. బిగ్గరగా చెప్పండి, కొడి ప్రభుత్వం భయపరచండి. అనగా ఆయన చెప్పాడు, ఆయన 40 days ఉన్నాడు వారితో కూడా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 daysకి ఈ పెంతెకోస్తు పండుగ వచ్చింది. అనగా ఏప్రిల్ 3కు మనము ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. మే 23కు కరెక్ట్ 50 రోజులు అయిపోయింది. ఇది 51వ రోజు. అనగా నిన్నటి దినం నా సంఘ ఆవిర్భావం జరిగినటువంటిది. సంఘ చరిత్రలో అప్పుడు ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారితో కూడా దేవుని కార్యాలు అన్నటువంటి వారు చెప్పినప్పుడు 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, అక్కడ 2:11లో వారు ఏమన్నారు? క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించిన
ఏంటంటే అక్కడ యూదులందరూ కూడా చూశారు. యెరూషలేము మాత్రమే కాదు, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. యెరూషలేము ఆ రోజు కానీ ఈ రోజు కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రాబోయే దినాల్లో మీరు గుర్తుపెట్టుకో, డైరీలో రాసుకోండి. ప్రపంచ దేశాలన్నిటికీ రాజకీయ కేంద్ర బిందువుగా మారబోతున్నది. ప్రభువును సిలువ వేసినప్పుడు యోహాను సువార్త 19:20 చూడండి. అక్కడ యోహాను సువార్త 19:20 యేసు సిలువైపోయిన స్థలము పట్టణమునకు అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడింది కనుక యూదులలో అనేకులు దాన్ని. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే మీకు మరొక లేఖన భాగం చదువుతాను. ఈ యేసుక్రీస్తు వారి మరణము పునరుత్థానము ఎక్కడో ఒక మూలన జరగలేదు. అక్కడ చూడండి, అక్కడ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడ్డదంటే, ఎక్కడో ఒక మూలన జరిగినటువంటి విషయం కాదని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. అక్కడ మీకు ఎవరికైనా దొరికితే అది చూడండి. ఎన్నో వచనం అది? 26వ వచనం మనం మొదలు చదువుదాం. రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటియు అతనికి మరొకై ఉండదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము. ఆయన మరణము, ఆయన పునరుత్థానం అనేక మందికి కనిపించాడు. బైబిల్ గ్రంథంలో కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు, ఒక్కసారే 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు అంటాడు, మొట్టమొదటిగా ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్నటువంటి వారికి కనిపించాడని చెప్తాడు. చివరికి అకాలమందు పుట్టిన నాకు కూడా ఆయన కనిపించాడని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. ఇక్కడ వారు పాత నిబంధనలోని ప్రవచనాలను ఎత్తి యోవేలు 2:28 చూపించినప్పుడు క్రీస్తును ఎలా 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఒక మాట చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, 2:22 అపోస్తలుల కార్యం. ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత ఏం చేశాడట? అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచారు. ఇది మీరే ఆయన పంపించాడు. కానీ యోహాను సువార్త 1:11 ప్రకారం he came to his own. what was his own? but they did not accept him అని ఆంగ్లంలో రాయబడింది. ఆయన తన స్వకీయులకు వచ్చిన వారు ఆయన్ను ఆ రోజు యూదులు మాత్రమే కాదు, మనము ఉత్తర ప్రతినిధిగా చదువుకున్నాం. ఆయా దేశాలను చూసినటువంటి వారు యెరూషలేముకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడ్డది, గ్రీసు దేశస్థులు కూడా వచ్చేవారని అక్కడ రాయబడ్డది. ఒకసారి చూడండి అపోస్తలుల కార్యం యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. అక్కడ ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు. ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎవరు చెప్పరు. చూడాలి ఇక్కడ నా వైపు, జాగ్రత్తగా వినాలి. మీకు ఎవరు చెప్పరు ఇలాంటి విషయాలు. 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. అప్పుడు ఏం జరిగిందంటే గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ హెబ్రీ లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు 70 మంది. దాన్ని సెప్టోజెంట్ అంటారు. ఆ గ్రీకు
ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన తర్వాత గ్రీకు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పాత నిబంధనలోని లేఖనాలన్నీ కూడా గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు 70 మంది సెప్టోజెంట్ ఆ పండితులు ఆ లేఖనాలన్నీ బాగా చదివి మెస్సియా కొరకు కనిపెట్టి చాలా మంది మెస్సియా వస్తాడని యెరూషలేముకు వచ్చేవారట. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచండి. ఇంకా మనకు అర్థం కానటువంటి విషయాలు చాలా ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ మేము లేఖనాల్లో ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి మెస్సియాని మేము కనుగొన్నాము అని అన్నారు. చూడండి 1వ అధ్యాయము 43వ వచనంలో చూడండి, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాని కనుగొంటామని అతనితో చెప్పాను. యేసునంతకు అతను తోడుకొని వచ్చిన మెస్సియాను మాటకు ఫుట్ నోట్స్లో ఏమని రాయబడి చూడండి, అంటే క్రీస్తు కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఆయన వచ్చాడు కానీ వారు గ్రహించలేదు. పేతురు అదే చెప్తున్నాడు. చెప్పినప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. అయ్యా, మన మూల పురుషుడు దావీదు చనిపోయి అయ్యో ఇక్కడే ఉంది ఆయన సమాధి, కానీ దేవుడు లేపినటువంటి వాడు ఇక్కడ లేడు, ఇదిగో ఆయన సజీవుడు, దానికి మేమందరం సాక్షులము అని చెప్పినప్పుడు 2వ అధ్యాయము 36వ వచనం చూడండి, అక్కడ మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించు, ఇది ఇశ్రాయేలు వంశమంతా ఎరుడిగా ఇక్కడ సంఘం ఆరంభమైంది. కేవలం ఆ మాటలు చెప్పినప్పుడు 37వ వచనంలో ఏ కార్యం జరిగింది చూడండి, అక్కడ ఏ మాట, అయ్యా ఇదిగో క్రీస్తు గురించే 22వ వచనం నుండి క్రీస్తు గురించి బోధించినప్పుడు వారు అన్నారు హృదయములో నొచ్చుకొని, అంటే ఫుట్ నోట్స్లో ఏమని రాయబడింది, పొడవబడి. మాటలతోనే లేఖనాలతోనే పేతురు చూపించాడు. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి, పరిశుద్ధాత్మ శక్తి వారిలో వచ్చినప్పుడు ప్రభు చెప్పిన రీతిగా 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మొట్టమొదట యెరూషలేములో, తర్వాత యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు, ఈ మాటలే భూలోకాన్ని తలక్రిందులు చేశాయి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచారు. బిగ్గరగా ఉన్నటువంటి వారు ఏమన్నారు, భూలోకాన్ని తలక్రిందులు చేసినటువంటి వారు సామ్రాజ్యాలే కూలిపోయాయి వాక్యముతో. అప్పుడు వారు అన్నారు మీరేం చేయాలి? పేతురు అన్నాడు, అయ్యా మీరు మారు మనసు పొంది అనగా మీ పాత జీవితాన్ని విడిచిపెట్టి మీలో ఉన్న చేదును, మీలో ఉన్న పైత్యాన్ని, మీలో ఉన్న అసూయను, ఎందుకంటే మనం చూస్తాము అక్కడ ఏం చూస్తాము, స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఆకాశం తెరవబడ్డయు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలబడి ఉంటా చూచి అక్కడ ఆ సన్నివేశం చూసినప్పుడు వారందరూ కూడా ఏం చేశారు, అయ్యో ఏదో అపవిత్రమైపోయింది, బూతులు పెట్టున్నామని చెప్పి స్టెఫను ఏం చేశారు, వారు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి వారు ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. చూడండి, అసలు ఇది అపోస్తలుల కార్యములు అనేకంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు అని మనం చెప్పుకోవచ్చు, లేక ఆరోహణుడైన యేసుక్రీస్తు యొక్క కార్యములను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తాం బైబిల్ అంతట్లో కూడా పేతురు అంటాడు, ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు, ఈ కుటుంబానికి స్వస్థత ఇవ్వడం మా నుంచి కాదు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఈ వాక్యము ప్రకటించబడ్డప్పుడు ఒక నూతన సమాజము ఏర్పడ్డది. బిగ్గరగా చెప్పండి, ఒకటి ప్రభుత్వం ఏర్పరచాలి. ఆ సమాజం ఏంటో మనం చూస్తాం. దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి చూడండి. అక్కడ ఆ రోజు బాప్తిజం పొందిన తర్వాత చూడండి 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు, అంటే వంకరైన ఈ తరం వారి
వారికి వేరే రక్షణ పొందడానికి వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది ప్రభువును అంగీకరించారు? 3,000 మంది. తర్వాత మనం ఏం చూస్తాం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 120 మందితో ప్రారంభమై వాక్యం విని 3,000 మంది యాక్సెప్ట్ చేసి ఎవరు బ్యాప్టైజ్, తర్వాత 5,000 మంది, తర్వాత 6వ అధ్యాయం 3వ వచనం చూడండి, 6:3 చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు. ఒక్క నిమిషం, అక్కడ ఏమని రాయబడిందంటే 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు చాలు. అనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ నూతన సమాజంలో చేరుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 42వ వచనం మనం చదివినటువంటి లేఖన భాగం. వీరు అంటే ఆ 3,000 మంది అని మనం చెప్పుకోవాలి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఆ నూతన సమాజము స్థాపించబడిందని చెప్పబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేస్తున్నారు. అంత ఈజీగా ప్రారంభం కాలేదు. ప్రభు మాటలు చెప్పినప్పుడు అక్కడ ఎవరు కూడా విశ్వసించలే. తర్వాత చూడండి, ఒక సాధారణమైనటువంటి విధేయులైనటువంటి పామరులు అనగా పేతురు, యోహానుల ధైర్యమును వారు చూసి 4:13లో వారు విద్యలేని పామరులని, వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి ఆశ్చర్యపడ్డారంట. ఆ ఒక పేతురు యేసు ప్రభువును ముమ్మారు ఎరగరని చెప్పాడు. పేతురుతో చెప్పాడు. ఇందాక మనం చూశాము 1వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు ఆయనకు ఒక పేరు పెట్టాడు. చూడండి, అక్కడ బహుశా ముందే ప్రభువుకు తెలుసేమో. 1వ అధ్యాయము 42వ వచనం చూడండి. వీరు అపోస్తలుల బోధయను 1:42 యోహాను సువార్త. ఇతడు యేసునందుకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూసి ఏమన్నాడు? సీమోను అనగా నువ్వు కేఫా అనబడదు అని చెప్పారు. కేఫా అను మాటకు ఆంగ్లంలో, గ్రీకులో పెట్రోస్ అనే మాట తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఉంటుంది. అనగా నీవు ఒక చిన్న రాయివి పేతురు. ఆయన పెట్రా, PTRA, మహారాయి. ఆయన మనమంతా చిన్న రాళ్ళం. ఈ సాయంకాలం ఈ సంఘ ఆవిర్భావంలో ఒక నూతన ప్రేమ సమాజము స్థాపించబడింది. ఆ సమాజము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడింది. 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయం కలిగి మరియు అనేక మహత్కార్యములను అపోస్తలుల ద్వారా జరిగాను. ఆ 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా 45. ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది మరియు వారి ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచుండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారి అర్థన వారితో. ఇది సంఘ ఆరంభము. ఇది నిష్కపటమైన హృదయం. అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, కొంతమంది రెగ్యులర్గా ఒక బెంచ్లో కూర్చుంటారు. వారు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే ఒప్పుకోరు. పక్కన ఒకరోజు సంఘారాధన జరుగుతుంది. ఒక వ్యక్తి వచ్చాడు ప్రార్థన చేసుకుంటూ. అక్కడ మరొక వ్యక్తి తన పక్కన ఉన్నాడు పాపం. అయితే తను ఏం చేశాడంటే ఎవరు లేరు కదా అని ఒకే ఫ్యాన్ వేసుకున్నాడు.
అన్ని బంద్ చేశాడు. ఆయన అంటాడు పవర్ కాలుతుంది, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అంటే నీదేం పోతుంది, ఫ్యాన్లను చేస్తా అంటున్నాడు ఆయన. రోమపత్రిక 12:9 అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉన్నవారు, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని. ఇక్కడ కూడా వారు దాన్ని ఆంగ్లంలో చూశాను నేను, ప్లాటోనిక్ అంటే ప్యూర్ స్పిరిచువల్ ఎమోషనల్, నాట్ సెక్సువల్ లవ్. అది ప్లాటోనిక్ అంటే అలాంటిది. వారు నిష్కపటమైనటువంటి హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండ్రి. ఆ దినాల్లో గ్రంథంలో రాయబడ్డది ఏంటంటే ప్రేమ విందులు ఉండేవట. మిగతా సమయాల్లో ఆదివారం మాత్రమే. మరి ఒకటి ట్రాన్సిషన్ అంటారు ఆంగ్లంలో, అనగా చూడండి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఒక వాక్యం చూడండి. అక్కడ ఈ పెంతెకోస్తు జరిగే వరకు కూడా వారు సబ్బాతును ఆచరించారు. చూడండి 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున అంటే చూడండి పాపం వారు అసలు నాకు అనిపించింది తూచా తప్పకుండా నడవదగినంత దూరం అంటే ఏంటి తెలుసా? 1.5 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ నడవద్దు. నడిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము. అది ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ. అయితే వారు పాపం ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పొల్లు సున్నపోకుండా అక్కడే కనిపెట్టుకొని ఉన్నారు. అప్పటి వరకు శనివారం దినమును విశ్రాంతి దినంగా ఆచరించినటువంటి వారు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము సంఘ ఆరంభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆదివారమే ప్రభువును స్తుతిస్తున్నారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి దినం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించారు. బిగ్గరగా ఈరోజు నీవు నేను సంఘంలో చేర్చబడ్డామంటే నేను అనుకుంటాను ఎప్పుడు తాపీ మేస్త్రి సంఘం కాదు ఇది. రకరకాల సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, మత సంఘాలు ఉంటాయి. కానీ ఇందులో మనం చెప్పుకున్నట్లు ప్రపంచవ్యాప్తంగా చూడండి. అక్కడ 2వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు? అక్కడ 9వ వచనం ఒక్కటి చాలు. పార్థీయులట, మాదీయులట, ఏలామీయులట, మెసొపొతేమియా, యూదయ, కప్పడోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను వారు కూడా ఈ నూతన సమాజంలో ఉన్నారు. అనుదినము కూడా సహవాసము చేస్తూ ఉన్నారు. ఆదివారం మాత్రము ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నారు. కీర్తనల గ్రంథంలోని లేఖనాలు పాటలుగా వారు ప్రభువును స్తుతిస్తున్నారు. మనకు అక్కడక్కడ కనిపిస్తే ఉదాహరణకు 4వ అధ్యాయంలో చూడండి. అక్కడ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 24వ వచనం, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి ఏమని, నాథా నీవు భూమిని, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిని సమస్తమును కలగజేసినవాడు. అన్యజనులు ఎలా గలంతు చేసి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచి అధికారులను ఏకంగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట ఎక్కడ రాయబడ్డది? కీర్తన 2వ కీర్తన 1వ వచనం నుండి రాయబడ్డది. Why do the nations conspire and people's blood vain? The kings of the earth set themselves against the Lord and his anointed one. Let us burst their bonds asunder and cast their cords from us. He who sits in the heavens laughs. ఆకాశమందు ఆసీనుడగు వాడంట నవ్వుచూ ఉన్నాడట. యేసు ప్రభు వారిని సెలవు వేసేసాము, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ వారికి తెలియదు అది అంతం కాదు, ఆరంభం అని.
ఆ రోజు నూతన సమాజం ఏర్పడి వారు ఆ సువార్తను అనగా క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని వారు ఆయా దేశాలకు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి, అక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో శ్రమ కలిగింది, అంత చెదిరిపోయారు. తర్వాత అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపును 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అనగా వాస్తవంగా మనకు సమయమైంది. వాస్తవంగా యూదులు ఏమనుకున్నారు? వారు దేవోక్తులు యూదుల పరము చేయబడ్డవి, లేఖనాలు వారికి ఇవ్వబడ్డవి, మనకి ఏది కూడా లేదు, దేవాలయ ప్రవేశం కూడా. కానీ ఇక్కడ ఈ నూతన సమాజం క్రీస్తు అనే శరీరములోనికి అవయవములుగా చేర్చబడి ఆయన శిరస్సుగా మనమందరము అవయవములుగా ఆ పరిశుద్ధాత్మ మనందరికీ కూడా ఆయా రకాల వరాలను ఇస్తూ ఉన్నాడంటే ప్రసంగికుని గొప్పతనం కాదు, సంఘ పెద్దల గొప్పతనం కాదు, వారి గొప్పతనం కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి గొప్పతనము, ఆయనే ఆ గొప్ప కార్యాలు చేశాడు. తను వచ్చండి మనం ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము పెంతెకోస్తు అనే పండుగ అనగా సంఘ ఆవిర్భావ దినమును మేము చూస్తున్నాం ప్రభా. ఆ రోజు 3,000 మంది నీ యందు విశ్వాసం నుంచి మారు ఉంచుకొని బాప్తిస్మం తీసుకున్నట్టు 2:41 రాయబడ్డది, 4:4 రాయబడ్డది, 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు ప్రభా, చేర్చబడుచున్నారు నూతనంగా. ఇది నువ్వు చేసిన గొప్ప కార్యం అని తలుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.